నమస్కారం. శ్రీ చైతన్య టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. శ్రీ సంకటమోచన హనుమాన్ మందిర్ ఆధ్వర్యంలో శ్రీరామ జయరామ జయ జయ రామ రామనామ మహామంత్రం పఠిస్తూ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి బస్తీవాసులందరూ ఆ మహత్ కార్యక్రమాన్ని చూసి తన్మయం చెందారు. ఈ కార్యక్రమంలో కర్రసేవ పాల్గొన్న పాండు సుధాకర్, కేశవ్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి గారు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్, ద్వారకా రవి, పిఎస్ రఘుగౌడ్, కొడకంచి వెంకన్న, శివ, మిఠాయి వీరన్న తదితరులు పాల్గొన్నారు. राजा रामचंद्र भगवान जय श्री राम जय श्री राम जय श्री राम కరసేవల అందరికీ జై శ్రీరామ్. మొట్టమొదటి కరసేవల పోయినటువంటి కేశవులు గారు, పాండు వీళ్ళంతా 90 సరే. తర్వాత రెండో కరసేవలో మేము వెళ్ళడం జరిగింది. ఫస్ట్ సారి చాలా అక్కడ ఉన్న వాతావరణం నుంచి చాలా భయం. కరసేవ అనేది మేము హై స్కూల్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంటింటికి పోయి దీపారాధన కార్యక్రమం, శిలాన్యాసాలు కార్యక్రమం ఒక వారం 15 రోజులు చేశాక ఇక్కడ నుంచి అందరం సంగారెడ్డి నుంచి ఒక సుమారుగా 50 మంది బయలుదేరదామన్న కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అయింది. దాంట్లో ఫస్ట్ ట్రైన్లో వెళ్ళింది సంగారెడ్డి నుంచి ముగ్గురమే వెళ్ళాము. దాంట్లో నేను ఒకటి, పాండు, ఇంకొక శ్రీనగర్ నుంచి ఒక మిత్రుడు వచ్చాడు. అక్కడికి వెళ్ళాక వారణాసి దాటాక అక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటే ఆంధ్రవేలో అందరినీ గేరప్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం, దగ్గర అందరినీ అకామిడేట్ చేయడం, 14 రోజులు అక్కడే మాకు చెరసాల అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచి మేము చేయడం జరిగింది. అదొక జీవితంలో మరవలేని. మరి మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మన అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి మనం అందరం కన్నులారా వీక్షించి మరి మన రాష్ట్రమంతా దేశమంతా కూడా రాముల వారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ మరి ఈరోజు పండుగ వాతావరణంలా జరుపుకుంటున్నటువంటి మన సంగారెడ్డి శివాజీనగర్లో మరి ఇక్కడ మన పూజలు నిర్వహిస్తూ మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన మహిళలకి మరి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకి మరి ఈ టెంపుల్కి సంబంధించినటువంటి టీంకి మరి రగన్న గారికి, రమేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మనం అందరం కలిసిమెలిసి ఇలా పండుగ వాతావరణం చేసుకుంటూ మరి ఆ భగవంతుని కృపకి పాత్రలు కావాల్సిందిగా మరి మన జరగబోయినటువంటి మన అక్షంతల ఊరేగింపులో కూడా చాలామంది పాల్గొని మరి మన ఒక తెలంగాణ రాష్ట్రంని మనం ముందుకు తీసుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. మరి అన్ని రకాలుగా మనకు అందిస్తున్నటువంటి ఆ భగవంతుడు మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి మరి పథకాలన్నీ అందించి మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలి అని కోరుకుంటూ మరి మన అందరికీ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అక్షంతల పంపకం చేయడం జరిగింది కదా, అప్పుడు ఎవరికైతే రాముని యొక్క అక్షంతలు దొరకలేవో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అక్షంతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎవరెవరికైతే అక్షంతలు ఆ రోజు వచ్చినప్పుడు మీరు లేరు ఇంట్లో, వాళ్ళు ఇక్కడ అక్షంతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా మీ అందరికీ మరొకసారి ప్రాణప్రతిష్ఠ
ప్రతిష్ట కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా ఈ కార్యక్రమం ముగిసినాక భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే సాయంకాలం మీ చెప్పిన ఆ యొక్క దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ప్రతి శనివారము సోమేశ్వర దేవాలయంలో సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక 11 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. అట్లాగే ప్రతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అలాగే రావులపల్లి సుధాకర్ గారికి చైర్పర్సన్ గారు శాలువాతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. సుధాకర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అన్న డాక్టర్ పాండు గారికి డాక్టర్ ప్రభాకర్ గారు శాలువాతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. కేశవులు గారికి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి గారు శాలువాతో సన్మానించవలసింది కోరుచున్నాం. భగవానికి సిహెచ్ వెంకటేష్ గారికి అట్లాగే శాలువాతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. వెంకట్ ఏడొక్కలపల్లి రాము గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. జై జై శ్రీరామ్. ఏడాకులపల్లి రాము గారికి చైర్పర్సన్ గారు శాలువాతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి శ్రీరామచంద్రమూర్తి గురించి మనకు క్లుప్తంగా వివరించినటువంటి వక్త కాశీనాథ్ గారికి
మరి తాకినప్పుడు వాడతారా? చిన్నగా కడుకుండా మాత్రం చీడ పెట్టాలి, మళ్ళీ ఒకటి బయట అరే ఒకటి పెట్టామన్నా ఇదే కూడా అడగడానికి.